బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ సాక్షిగా కొట్టుకున్నారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల లొల్లి పుట్టింది. దీంతో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పోస్టులు ఇస్తున్నారంటూ కొత్తగూడెం నేతలు ఆందోళనకు దిగారు. ఇదే టైంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలే కూడా అయినట్టు తెలుస్తోంది. దీంతో గాంధీ భవన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తున్నాము. గాంధీ భవన్ సాక్షిగా నేతలు కొట్టుకున్నారు. హై టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. సో పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల మధ్య లొల్లి పుట్టినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. దీంతో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పోస్టులు ఇస్తున్నారంటూ కొత్తగూడెం నేతలు ఆందోళనకు దిగారు. ఇదే టైంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి అక్కడ గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తోంది. దీంతో గాంధీ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఆ టెన్షన్ వాతావరణంలో అక్కడ జరుగుతున్నటువంటి గొడవలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఎవరి మాట కూడా పట్టించుకోకుండా అక్కడ కొట్లాటలు గొడవలు అయితే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, అసలు గాంధీ భవన్ దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. ఇరు పార్టీ వర్గాల మధ్య కూడా ఘర్షణ నెలకొంది. సో అక్కడ ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ పరిస్థితి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కాసేపటి క్రితం ఇటు రీసెంట్ గా ఎన్నికల్లో గెలిచినటువంటి యూత్ కాంగ్రెస్ ఏర్పరచుకున్నారు. గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పరచుకున్నారు. సో ఈ మీటింగ్ సందర్భంగా మొన్న జరిగినటువంటి యూత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు మిగతా కొంతమంది అభ్యర్థులు వచ్చి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ ఏర్పడిన వితిన్ మినిట్స్ లోనే ఒక్కసారిగా అప్పటికే ఉన్నటువంటి కొత్తగూడానికి సంబంధించినటువంటి ఇరు వర్గాల వారు ఒకరిపైన ఒకరు దాడి చేస్తున్నారు. అయితే ఈ దాడికి గల ప్రధాన కారణాలు ఏంటంటే రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎక్కువ ఓట్లతో చీకటి కార్తిక్ అనే వ్యక్తి ఈ ఎన్నికల్లో గెలిచారు. ఆయన ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఇలా కొత్తగూడానికి సంబంధించినటువంటి వాసి. అయితే ఈ వ్యక్తి ఎవరైతే చీకటి కార్తిక్ ఉన్నారో చీకటి కార్తిక్ రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చారు. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి యూత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ కోసం కానివ్వండి, జనరల్ సెక్రటరీ కోసం కానివ్వండి, ఇతర పోటీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం జరిగినటువంటి ఎన్నికల్లో ఈ చీకటి కార్తిక్ అనే వ్యక్తి కూడా పార్టిసిపేట్ చేశాడు. ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన గెలిచారు. సో గెలిచిన తర్వాత అందరూ కలిసి మీటింగ్ ఏర్పరచుకున్నారు. సో మీటింగ్ జరిగినటువంటి సమయంలో ఈ కొత్తగూడానికి సంబంధించినటువంటి మరొక వర్గం ఎవరైతే సేమ్ ఈ చీకటి కార్తిక్ ఆపోజిట్ గా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సత్య అనే వ్యక్తి తన వర్గం సంబంధించినటువంటి మనుషులను తీసుకొచ్చి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇందిరా భవన్ ముందు ధర్నా కూడా చేశారు. అయితే ధర్నాకి గల కారణం ఏంటంటే యాక్చువల్లీ ఈ యూత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జనరల్ సెక్రటరీ కానివ్వండి లేదంటే ఇతర ఏ పదవులు పొందాలన్నా సరే వాళ్ళకి ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఎలిజిబుల్. కానీ ఈ చీకటి కార్తిక్ అనే వ్యక్తికి 38 సంవత్సరాలు ఉండడంతో సన్నీ అనే వ్యక్తి దీన్ని ఎప్పటి నుంచో అపోజ్ చేస్తూ వస్తున్నాడు. మోరోవర్ ఇతను బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా గెలిపిస్తారంటూ కూడా పదే ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇక్కడ ఎవరిని కూడా అంటే పార్టీ కానివ్వండి లేదంటే నేతలు కానివ్వండి ఎవరు గెలిపించడం ఉండదు. ప్రధానంగా ఎవరైతే ఇందులో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు
ఒక ఎలక్షన్ పోల్ పెడతారు, అందులో నుంచి యూత్ని ఓటు వేయాలి అని అప్పీల్ చేసుకుంటారు. యూత్ ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వేస్తారో వాళ్ళే ఇందులో గెలుస్తారు. సో ఈ నేపథ్యంలో చీకటి కార్తిక్ అనే వ్యక్తి కూడా అలానే గెలిచారు. అయితే అతను మాత్రం నాకు 35 ఇయర్స్ బిలోనే నేనున్నానని చీకటి కార్తిక్ చెప్తున్నాడు. లేదు 38 ఇయర్స్ ఉన్నాయి అంటే ఉన్నటువంటి రూల్ ప్రకారం ఈయన ఎలిజిబుల్ కాదు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సో ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కొట్టుకున్నారు. వెంటనే పోలీసులు వచ్చి ఎక్కడ వారిని అక్కడైతే పంపించేసినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.